ఇవాళ పవిత్ర వికట సంకష్ట చతుర్థి. చైత్రమాసం కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి తిథిని హిందూ ధర్మంలో అత్యంత శుభప్రదమైన ఫలితాలనిచ్చే రోజుగా భావిస్తారు. భక్తులు ఈ రోజున విఘ్నహర్త ప్రథమ పూజలు అందుకునే గణపతిని పూజిస్తారు. సంకష్ట గణేష చతుర్థి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగి సుఖ సమృద్ధి కలుగుతుందని నమ్ముతారు. వికట సంకష్ట చతుర్థి దినాన చంద్రుడు వృశ్చిక రాశిలో సంచరించటం జ్యోతిష్యపరంగా ప్రాధాన్యతకుంటుంది. చంద్రుడు తులారాశి నుంచి బయలుదేరి వృశ్చిక రాశిలోకి ప్రవేశిస్తాడు. వృశ్చిక రాశిలో చంద్రుని నీచ స్థితిలో ఉన్న గ్రహంగా భావిస్తారు. ఈ ప్రభావంతో భావోద్వేగాల హెచ్చుతగ్గులు, మానసిక అస్థిరత పెరిగే అవకాశం ఉంటుంది. చైత్ర కృష్ణపక్ష చతుర్థిని వికట సంకష్ట చతుర్థి అని పిలుస్తారు. వ్రతం చేయదలిచిన వారు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం లేదా రాత్రి చంద్రదర్శనం చేసుకున్న తర్వాత చంద్రునికి ఆర్ఘ్యం సమర్పిస్తారు. ఆ తర్వాతే నియమానుసారం వ్రత పారాయణ అంటే ఉపవాసం విరమిస్తారు. ఈ వ్రతం కోరికలను నెరవేర్చటంలో, కష్టాలను తొలగించటంలో అత్యంత ప్రభావవంతమైనదిగా నమ్ముతారు. చతుర్థి తిథి ఈ ఉదయం 10:04 ప్రారంభమై సోమవారం మధ్యాహ్నం 2:59 ముగుస్తుంది. చంద్రోదయ సమయాన్ని పరిగణలోకి తీసుకుని వికట సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఇవాళే ఆచరించాలి. పంచాంగం ప్రకారం ఈ వ్రతం ఆచరించే భక్తులు రాత్రి 9:21 చంద్రునికి ఆర్ఘ్యం సమర్పించాలి. తర్వాత విధి విధానాల ప్రకారం వ్రత పారణ చేయవచ్చు. వికట సంకష్ట చతుర్థి వ్రతం ముఖ్యంగా వ్యక్తి జీవితంలో ఎదురయ్యే సంక్షోభాలను, ఆటుపోట్లను దూరం చేయటానికి ప్రత్యేకంగా ఆచరిస్తారు. సంకష్టి అనే మాటకు కష్టాలను నాశనం చేసేది లేదా సంక్షోభాలను తొలగించేది అని అర్థం. ఈ పవిత్ర దినాన గణపతిని భక్తి శ్రద్ధలతో ఆచరించటం వల్ల వ్యక్తి ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలు తగ్గుతాయి. ఈ వ్రతం బుద్ధి, జ్ఞానం, విజయం లాంటి శుభ ఫలితాలను ప్రసాదిస్తుందని నమ్ముతారు.